హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మన ఫేస్ పైన ఉన్న డార్క్ సర్కిల్స్, అండర్ ఐ డార్క్ సర్కిల్స్, డీ ట్యాన్ మార్క్స్ కానీ మన ఫేస్ పైన ఉన్న వ్రింకిల్స్ కూడా కంట్రోల్ అవుతాయండి. ఆ క్రీమ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ముందుగా ఒక స్మాల్ గిన్నె తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ రైస్ వేసి, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 8 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. 8 మినిట్స్ వరకు బాయిల్ అయిన తర్వాత మళ్ళీ మనం అవిసె గింజలు ఒక స్పూన్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగనే ఒక 5 మినిట్స్ వరకు వదిలేసి ఒక ఎంటీ గిన్నె తీసుకొని అందులోకి మనం బాయిల్ చేసుకున్న జెల్లును మాత్రమే ఫిల్టర్ చేసుకోవాలండి. అది పక్కన పెట్టుకొని మరి అదే గిన్నెలోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మరి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనకు అది చల్లారే లోపల జెల్గా ఫామ్ అవుతుందండి. మెంతులు, అవిసె గింజలు, రైస్తో పాటు ఆ జెల్ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. నేను మరి ఆ పేస్ట్ని ఒక ఫిల్టర్ సహాయంతో ఎంటీ బౌల్లోకి తీసుకున్నానండి. స్మూత్ పేస్ట్ లాగా వచ్చింది కదండి. అందులోకి ముందు ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి మెంతులు, రైస్, అవిసె గింజల జెల్లు ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాను. అలోవెరా జెల్ ఒక స్పూను, విటమిన్ క్యాప్స్ ఈ క్రీమ్ ఒక 2, కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూను, గ్లిజరిన్ 10 డ్రాప్స్. పొటాటోను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకున్నానండి స్మూత్ పేస్ట్ లాగా. అది ఒక బౌల్లోకి వేసేసుకున్నానండి. పైన జ్యూస్ మాత్రమే సోప్ బేస్లోకి వేసుకొని లాస్ట్లో ఉన్న పేస్ట్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఎందుకంటే మొత్తం బాగా మిక్స్ అవుతుంది కాబట్టి. చూస్తున్నారు కదండి, మనకు స్మూత్గా షైనీగా క్రీమ్ ప్రిపేర్ అయిపోయిందండి. ఈ క్రీమ్ని ఒక ఎంటీ బాక్స్లో స్టోరేజ్ చేసుకోవాలండి. ఇది 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఈ క్రీము మనము ఈ క్రీమ్ ఫేస్కు నైట్ టైం అప్లై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకొని అలానే వదిలేయండి. మార్నింగ్ లేవగానే కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్, ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. స్కిన్ కూడా మంచి కలర్ వస్తుందండి. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకొని వాడి రిజల్ట్ చెప్పండి. థ్యాంక్ యూ.